జగన్ ఆస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్ల వ్యవహారం మొదటికొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తి బదిలీతో మళ్లీ మొదటి నుంచి వాదనలు వినే అవకాశం ఉంది. సుమారు 2.5 ఏళ్లుగా 4 ఛార్జిషీట్లపై విచారణ జరిగింది. జగన్ ఆస్తుల కేసుల విచారణ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కేసు నుంచి తమను తొలగించాలంటూ జగన్, విజయసాయిరెడ్డితో పాటు పలువురు నిందితులు సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై 2.5 ఏళ్లుగా వాదనలు జరిగాయి. వాన్పిక్, రాంకీ, జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు, అరబిందో కేసుల్లో వాదనలు జరిగాయి. మిగతా ఛార్జిషీట్లలో వాదనలు జరగాల్సి ఉన్నందున వాటిపై నిర్ణయం వెల్లడించలేదు. ఇప్పటివరకు సీబీఐ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. వాదనలు లిఖితపూర్వకంగా లేనందున కొత్త జడ్జి మళ్లీ వినాల్సి ఉంటుందని న్యాయవాదులు చెబుతున్నారు. డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు పూర్తయితేనే మిగతా విచారణ ప్రక్రియ జరుగుతుంది. ఆస్తుల కేసు విచారణలో భాగంగా జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ కోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది.